మీకు తెలిసిందే కదా ఇట్లా కేసు పెట్టారు ఇట్లా ఇట్లా అని చెప్పి ఫోన్లో హీ షోడ్ మీ ద హోల్ థింగ్. అన్న ఫోన్ కాదు, గివ్ మీ ద పేపర్ అన్న. లేదు ఇది చాలు, మీకు చాలేమో మాకు కాదు, నా దగ్గర మీలాంటి ఫోన్ లేదు, డబ్బా ఫోన్ ఉంది, అప్పుడు ఏం చేస్తారన్న. సరే వాట్ ఎవర్ ఇట్ ఇస్ నాకు పంపించండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటికి వచ్చి నాకు కాల్ చేయకుండా ఇంటిమేట్ చేయకుండా వచ్చి మాట్లాడడం తప్పు. కేస్ ఫైల్ అవుతే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు సెండ్ ద ఎఫ్ఐఆర్ టు హోమ్. ఐ కెన్ గెట్ మై లాయర్, దెన్ వీ కెన్ స్టార్ట్ టాకింగ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. దట్ ఈస్ ద టెక్నికల్ ప్రొసీజర్. మీరు ఆ సర్వీస్లో ఉండే మీకు రూల్స్ తెలీదా? నా క్వశ్చన్ అక్కడే స్టార్ట్ అవుతుంది అంతే. దానికి బియాండ్ ఏం జరిగినా ఐ డోంట్ కేర్ అండి. ఏం చెప్పారు మరి వాళ్ళు? మీరు ఎస్ఐతో మాట్లాడాలి, ఎస్ఐకి వచ్చి కలవాలి అన్నారు. నేను అన్నా బాబు నాకు ఆల్రెడీ డే అంతా నేను షెడ్యూల్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఇంకో హాఫ్ అన్ అవర్లో లేట్గా వచ్చుంటే నేను అసలు ఇంట్లోనే ఉండేదాన్ని కదా, అప్పుడు ఏం చేస్తారు మీరు అన్న. లేదు ఇప్పుడే పదండి ఎస్ఐ దగ్గర. నేను రాను, ఎందుకు వస్తా, లాక్కొని తీసుకెళ్తారా అన్న. మాటలు చక్కగా రాని. ఏం మాటలు చక్కగా రాని, ఏమైనా బూతులు వాడానా? ఎక్కడ పెడతారండి ఇది? ఇక్కడ ఉందా? ఇక్కడున్నా కొంచెం పని చేస్తుందేమో. I was like, I am not coming without my lawyer, I am not coming. ఓకే పోనీ ఫోన్లో మాట్లాడండి మా ఎస్ఐతో, అదే చెప్పండి. మీరు ఫోన్లో మాట్లాడుకోండి, నాకెందుకు చెప్పమంటున్నారు? మీ ఎస్ఐ ఉండని, సిఐ ఉండని, ఎవరైనా ఉండని, నేను ఎందుకు మాట్లాడాలి వాళ్ళతో? అసలు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రొసీజర్ కరెక్ట్ చేయలే. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కాపీ తీసుకొని వచ్చి ఇవ్వలేదు, లేకపోతే మెయిల్ చేయలేదు, ఏం చేయలేదు. ఇప్పుడు కూడా వెళ్ళేటప్పుడు కూడా నేను చెప్పాను నాకు మెసేజ్ చేయండి మీది. టెక్నికలీ దే జస్ట్ కేమ్ టు థ్రెట్ మీ. నన్ను బెదిరించడం ఆల్రెడీ ఫోన్లో జరిగింది ఒకసారి 1 week బ్యాక్. ఇప్పుడు ఐ డోంట్ నో, బట్ ఫ్రమ్ ద సేమ్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఓన్లీ. అది మా ఏరియా కింద కూడా రాదు టెక్నికలీ. నేను ఉండేది కొండాపూర్, సో నాకు తెలిసి గచ్చిబౌలి ఆర్ ఐ డోంట్ నో సైబరాబాద్ సైడ్ ఒకటి ఉంటుంది, అది రావాలి మోస్ట్లీ, బట్ వాట్ ఎవర్. సో నేను రావట్లే, మీ ఎస్ఐతో నేను మాట్లాడా, ఏమైనా ఉంటే కావాలంటే నేను మాట్లాడతా, రికార్డ్ చేసుకొని వినిపించుకో, అంతే ప్రూఫ్ కావాలంటే, నేనైతే రాను అని చెప్పేసా. కంటిన్యూస్ అదే చెప్తున్నాను, మీరు రావాలి. నేను రాను అని చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా అన్న. ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ కాదు, మీ దగ్గర వచ్చే ముందు, అందుకే ఎంత లేట్ అయింది బేసికలీ. అసలు మనిషి వదలట్లే, అర్థం చేసుకోవట్లే. అయినా బాబు నాకు హెల్త్ బాగాలేదు ఫస్ట్ థింగ్. సెకండ్, ఇప్పుడు నేను ఇంటర్వ్యూ ఈ ఇష్యూ గురించి మాట్లాడడానికే వెళ్తున్నా. థర్డ్ థింగ్, మీరు నాకు మెసేజ్ పెడితే నేను చేసిన వీడియోస్ కానీ ఇంటర్వ్యూ లింక్స్ కానీ అన్నీ ఉన్నాయి, మీరు చూసి మీరే చెప్పండి అసలు వ్యాలిడ్ ఉందా లేదా కేసు, మీకే తెలిసిపోతుంది. లేదు మేమెందుకు ఫోన్లో చూస్తాం, మరి నువ్వెందుకు ఫోన్లో నా కాపీ చూపించావు? మీరు ఇన్ పర్సన్ వచ్చి మాట్లాడాలి, ఎందుకు నేను టైం వేస్ట్ చేసుకోవాలి? అసలు నాకు సంబంధం లేని దానికి నన్ను కేసులో ఇరికిచ్చి ఏదేదో వాగి మీరేదో టైంపాస్ చేసుకోవడానికి చేస్తుంటే నేనెందుకు మధ్యలో రావాలి? పెద్ద థింగ్స్ ఉన్నాయి నాకు చేయడానికి లైఫ్లో. అండ్ ఈ కేసు వాళ్ళు పెట్టారా? ఆబ్వియస్లీ నాకు అంత టైం లేదని చెప్పా కదండి. ఐ హావ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ టు డు. ఎక్కడి నుండి వచ్చింది మనం ఒకసారి చెప్పేసుకుంటే, ఇది దీనికి ప్లీజ్ గో టు మై ఇన్స్టాగ్రామ్ పేజ్ ఐఎమ్ కల్పిక అండ్ యూ కెన్ వాచ్ దట్. ఆ యూట్యూబ్ ఛానల్ కూడా కొత్తగా ఓపెన్ చేశారు. అంటే స్టార్టింగ్ చూసుకుంటే మిమ్మల్ని వాళ్ళు ఇన్వైట్ చేశారు గెస్ట్గా. సో ఇన్వైట్ చేసి ఇన్సల్ట్ చేశారు. ఇన్సల్ట్ చేసిన తర్వాత సారీ కూడా చెప్పే దమ్ము లేదు. ఆమెతో పాటు వాళ్ళ మదర్ కూడా కాల్ చేసి నన్ను తిట్టింది, ప్రాస్టిట్యూటా నువ్వు పెద్ద ఇది అనుకుంటావా అదే అనుకుంటున్నావా, అసలు నేను పిలవద్దనే అనుకున్నాము, అసలు కల్పిక ఎవరు అని అడిగాను నేను. జూనియర్ ఆర్టిస్ట్ మనుషులు కాదా, ప్రాస్టిట్యూట్ మనుషులు కాదా? ఎవరికి వాళ్ళ ప్రొఫెషన్ గొప్పనే కదా. అసలు ఆవిడ ఉమెనేనా, అసలు ఆమె హ్యూమన్ బీయింగేనా అంటాను నేను. ఏమ్మా చెప్పు. సో అక్కడ మొదలైంది. ఎవరు నా కాంటాక్ట్ తనకి ఇచ్చారో. అరే ఇంకేం కావాలి మీకు, ప్రాస్టిట్యూట్ ఇవి అవి అంటే దట్ ఈస్ బికాస్ నేను ఆమెతో జరిగిన వాట్ ఎవర్ డిస్రెస్పెక్ట్ ఇన్ ద కాలేజ్ జరిగినవన్నీ నేను ఆమెకు కంటిన్యూస్గా నేను చెప్తున్నా, నిధి యు ఆర్ నాట్ టాకింగ్ ఇన్ ద రైట్ వే. నువ్వు ఎవరైనా సుపీరియర్కి ఇవ్వు, నువ్వు డీల్ చేయలేకపోతున్నావు, ఏం కోఆర్డినేట్ చేయడం కూడా సరిగ్గా కోఆర్డినేట్ చేయలే. సో అక్కడ కూడా నేను చెప్పాను, ఎవరికైనా సుపీరియర్కి ఇవ్వంటే లేదు ఇది స్టూడెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్నాము, ఎవరు పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అవ్వలేరు కూడా. అవ్వలేరంటే నువ్వు ఒక పెద్ద మనిషినే పిలుస్తున్నావు కదా, నీ ఏజ్కి నా ఏజ్కి కొన్ని మ్యాచ్ కూడా కావు. నేను చెప్తే నీకు అర్థం చేసుకునే ఇది కూడా ఉండవు. సో స్టార్టింగ్ చూసుకుంటే వాళ్ళు ఒక గెస్ట్గా పిలిచారు, సో మీరు గెస్ట్గా వెళ్ళి మీ పని చూసుకొని మీరు వచ్చేయచ్చు. సో ఇన్వాల్వ్ అవ్వాలి అని ఎందుకు అనిపించింది? అంటే అక్కడ వాళ్ళ ఆర్గనైజింగ్ చేయడం కరెక్ట్ కాదా, లేకపోతే చేయలేకపోతున్నారని? ఏం సింపుల్ అండి, నాకు కార్ నుంచి నేను దిగిన తర్వాత వాళ్ళ కమిటీస్ ఇంకా నడుస్తుంది ఆ డిబేట్స్ అని అన్నీ మొత్తం క్యాంపస్ అంతా తిప్పించారు. నాకు నిధి ఒకతే మొత్తం అన్ని క్లాస్ రూమ్స్కి తీసుకెళ్ళింది. ఎవరన్నా ఇంటికి వస్తే మీరు ఫస్ట్ అడిగేది వాటర్ అడుగుతారు.
నేను వాటర్ కూడా అడిగిన తర్వాత 1.5 hour తర్వాత వాటర్ అరేంజ్ అయిందండి. అది కూడా ఏంటి, ఒక దగ్గర క్యాంటీన్ సైడ్ వెళ్ళాం మా కమిటీ దగ్గర, అక్కడికి నాకు వాటర్ కనిపిస్తే అక్కడ అడిగా, ఇక్కడైనా వాటర్ దొరుకుతుందేమో చూడు అని. కంటిన్యూస్ అడుగుతుంటే ఫోన్ చేతిలో ఉంది, బట్ షీఈ్ నాట్ కాలింగ్ ఎనీవన్. షీఈ్ లైక్ నేను చెప్పా అరే చెప్పు, నా ముందు చెప్పు, లేకపోతే నాకు నంబర్ నేనైనా చెప్తా అన్న. అక్కడ నుంచే మొదలైంది, దాని ముందు కూడా మొదలైంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇన్వైట్ చేసి మళ్ళీ అన్ఇన్వైట్ చేసింది బికాస్ షీ వాజ్ నాట్ ఇన్ టచ్, ప్రాపర్గా కమ్యూనికేట్ చేయలే. నేను వేరే ఎవరి నంబర్ ఇవ్వంటే ఎవరి నంబర్ లేదు నేను ఇవ్వను. మరి ఎందుకు పిలిచావు నువ్వు? రీజన్ ఏం చెప్తుంది తెలుసా, మాకు 3 days ముందు చెప్తే మేము బాడీ గార్డ్స్ అరేంజ్ చేయలేమంట. దేనికి బాడీ గార్డ్స్ అన్నా అంటే మమ్మల్ని మేము చూసుకోగలుగుతాం, మాకు నువ్వు 100 మంది కాదు 1000 కాదు ఇన్ఫినిట్ పీపుల్ని తీసుకొచ్చినా ఐ నో హౌ టు అడ్రస్ పీపుల్. సో బాడీ గార్డ్ ఎవరు నేను అడిగానా? లేదు, మాకు ప్రతిసారి వచ్చినప్పుడు చీఫ్ గెస్ట్ వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు. అవునా, అయితే వాళ్ళు ఖచ్చితంగా మనీ అడుగుంటారు, ఖచ్చితంగా వాటర్ అడుగుంటారు, ఖచ్చితంగా ఇది కావాలి అది కావాలి అన్నీ అడుగుంటారు. నేనేమైనా అడిగానా అన్న? నాకు బాడీ గార్డ్స్ వద్దు, నువ్వు ఏం చేస్తావో తెలీదు, మేక్ షూర్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ద ఈవెంట్ అని చెప్పా. బికాస్ నేను నా చెన్నైలో నా ఇంటర్వ్యూస్ చేసుకుంటూ అది బ్రేక్ చేసి ఇక్కడ వచ్చి దీన్ని అటెండ్ అయ్యి మళ్ళీ వెళ్ళా నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి. సో నేను ఇంత ఎఫర్ట్ ఎందుకు పెడుతున్నా? టు అడ్రస్ ద ఫ్యూచర్ జనరేషన్స్ అబౌట్ సంథింగ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, సోషల్ మీడియా టెక్నాలజీ గురించి. బికాస్ నేను లిస్ట్ కూడా అడిగా ఏమేమి టాపిక్స్ మీద మీకు డిబేట్స్ నడుస్తున్నాయి. 8 topics ఉంటాయి వాళ్ళకి, ఎవ్రీ 6 months చేస్తారు. ఈ టాపిక్స్లో ఈ సోషల్ మీడియా టెక్నాలజీ కవర్ అవ్వలేదు. సో ఐ థాట్ దిస్ అ రైట్ ప్లాట్ఫామ్ టు ఈవెన్ అడ్రస్ ఇట్. అండ్ మా ఫ్రెండ్స్ అందరికీ నేను ఆ ఇన్విటేషన్ పంపించేసి దే వర్ మోర్ హ్యాపీ. ఇట్ వాస్ నాట్ అబౌట్ ఫిల్మ్స్ కదా, ఇట్ ఈస్ బియాండ్ ఫిల్మ్స్, ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ సిటిజన్ గురించి ఐఎమ్ అడ్రస్సింగ్ ఆల్సో. సో నువ్వు పిలిచి నువ్వు మళ్ళీ అన్ఇన్వైట్ చేసి మళ్ళీ నేనే అడుక్కొని మరి వెళ్ళా విత్ 0 requirement. ద ఓన్లీ థింగ్ ఐ ఆస్క్డ్ హర్ ఇస్ ప్రెస్ కవరేజ్ ఉంటుందా మీది అన్న. లేదు, మీకు కావాలంటే మేము పెట్టిస్తామన్నారు. అన్న వద్దులే, మీరు స్టూడెంట్స్ అంటున్నారు, మళ్ళీ ప్రెస్ అంతా హ్యాండిల్ చేయాలి, ఎంతమంది వస్తారు ఏమేమి వస్తారు మీకు కష్టం అవుతుంది. ఒక పని చేయండి, మీరు ఎవరన్నా ఒకళ్ళు వీడియో తీస్తే ఆ వీడియో నేను ప్రెస్ వాళ్ళకి ఇస్తా, వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తే వాళ్ళు ప్లే చేసుకొనివ్వండి, లేకపోతే లైట్ తీసుకుందామని చెప్పా. ఓకే మేడం అంది. వాళ్ళది ఫోటో అండ్ వీడియోగ్రఫీ డిపార్ట్మెంట్, నాకు ఆమె మాట్లాడిన అమ్మాయి. ఒక్కళ్ళు ఫోటో తీయలే, వీడియో తీయలేదండి. నేను అడిగింది ఇది ఒక్కటే అండి, అది కూడా ఏంటి వాళ్ళ పేజ్ నా పేజ్లో ట్యాగ్ చేసి పెట్టడానికి. బికాస్ 100 మంది బాకోగాలు ఉన్నారనమాట, ఊరికే టైం లేక పనిపాట లేక నన్ను రోజు ప్రతి సెకండ్ దే ఆర్ రేపింగ్ మీ ఆన్లైన్ ఆన్ సోషల్ మీడియా, ఆన్ ఇన్స్టాగ్రామ్. ఫేస్బుక్ ఇస్ సో గుడ్ అండి. ఫేస్బుక్లో పీపుల్ జస్ట్ సెండ్ గుడ్ వర్డ్స్. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఆర్ స్టిల్ లింక్డ్. ఐ డోంట్ నో వై ఇన్స్టాగ్రామ్ ఇస్ బికమ్ షిట్. ట్విట్టర్ ఆల్రెడీ మూసుకుపోయింది, ఇది కూడా వెరీ సూన్. అండ్ ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ టు బీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఉండడానికి రీజన్ ఇస్ ఓన్లీ మై ప్రాజెక్ట్స్. బట్టలు ఇప్పుకొని ఫోటోలు దిగడానికి కాదు, లైక్స్ కోసం కాదు, ఫాలోవర్స్ కోసం కాదు. బ్లూటిక్ కూడా నాకు అట్లా సర్ప్రైజ్ లాగా వచ్చింది తప్ప నేను ఎన్నోసార్లు అప్లై చేసేటప్పుడు రాలే. ఈసారి ఐ గాట్ లక్కీ ఈవెన్ ఐ అప్లైడ్ అంతే. సో నేనేం ప్రౌడ్ ఫీల్ అవ్వట్లే, దాన్ని రెస్పాన్సిబిలిటీలా తీసుకొని నేను వాట్ ఎవర్ షిట్ ఐఎమ్ ఫేసింగ్ ఐఎమ్ పుట్టింగ్ ఇట్ అక్రాస్, షోయింగ్ పీపుల్ హౌ ద సొసైటీ ఇస్. జస్ట్ మేక్ ష్యూర్ పీపుల్ అరౌండ్ యూ ఆర్ సేన్. అంతే తప్ప నాకు పని లేక కాదు, లేకపోతే నాకు దూలాన్ కాదు, లేకపోతే నాకు ఐఎమ్ సమ్ సో అండ్ సో ఈ పర్సన్ అని చెప్పి నేను బల్పు చూపించుకోవడం కాదు కదా ఇదంతా. ఒక ఆర్టిస్ట్ అన్నప్పుడు ఎన్ని ఎమోషన్స్ రన్ అవుతాయండి పర్సనల్ లైఫ్లో, ఆన్ స్క్రీన్, చుట్టుపక్కల జనాల్ని డీల్ చేసేటప్పుడు. ఇన్ని జరిగినప్పుడు నువ్వు మళ్ళీ ఇంకొకటి సోషల్ మీడియాని తీసుకొచ్చి అదొక ఎక్స్ట్రా ప్రెషర్ ఇచ్చి మళ్ళీ పబ్లిసిటీ కావాలంటే మొత్తం అన్ని ఫిల్మ్ ప్రాజెక్ట్స్ టీమ్స్ అందరూ మా ఆర్టిస్ట్లోనే వాడుకుంటారు. బికాస్ వీఆర్ ఓన్లీ దేర్ ఆన్ సోషల్ మీడియా. వాళ్ళంతా డైరెక్టర్స్ ప్రొడక్షన్ సైడ్ కాబట్టి వాళ్ళకి యాక్సెస్ లేదంటారు, లేకపోతే ఇంట్రెస్ట్ లేదంటారు, లేకపోతే మేము లేమంటారు, యాక్టివ్ లేమంటారు. మొత్తం మేమే చేయాలి. మళ్ళీ ఈ సోషల్ ఇప్పుడు ఈ హోల్ రీజన్కి వన్ పర్సన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఇస్ మిస్టర్ చంద్ర. చంద్ర ఈజ్ ద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆఫ్ లూజర్. తన కజిన్ వాళ్ళ కూతురు నిధి. తను మాకు ఇట్లా చీఫ్ గెస్ట్ కావాలి, సందీప్ కిషన్ 2-3 యాక్టర్స్ని అడిగాము, బట్ వాళ్ళు కుదరలేదు. సో ఎవరైనా ఫీమేల్ ఉంటే బాగుంటుంది అని అడిగితే చంద్ర నన్ను అడగకుండా నా నెంబర్ ఇచ్చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ ఫిగర్ నెంబర్ అట్లా ఇవ్వద్దు. 5 years నుంచి ట్రావెల్ అవుతున్నాం, 2 projects చేసాము. He was my family is what I assumed. He didn't even tell me, he gave my number, she messaged me and all. I felt happy because of the message rather than okay ఎట్లా వెళ్ళిన నంబర్ అవన్నీ ఇంపార్టెంట్ కాకుండా నాకు కన్సర్న్ లేకుండా నంబర్ ఇచ్చావు, తర్వాత మెసేజ్ చేసావు ఇట్లా వస్తుంది అని. ఇదంతా ఇష్యూ అవుతున్నప్పుడు నేను చంద్రకి ఎన్నిసార్లు మెసేజ్ చేసా, ఎన్నిసార్లు కాల్ చేసా, చంద్ర అడ్రస్ చేయి దీనికి,
వాళ్ళని రిలేటివ్స్ నువ్వు చెప్తే కరెక్ట్, నేను మాట్లాడితే వినే ప్లేస్లో లేదా అమ్మాయి, చెప్పారా మీరు అన్నీ చెప్తానండి. ఐ హ్యావ్ ఆల్ ద స్క్రీన్ షాట్స్, ఆల్ ద చాట్ ఇప్పుడు కూడా. సో చెప్తున్నా హీస్ నాట్ అక్నాలజింగ్. తర్వాత ఇంకా లాస్ట్ అని చెప్పేసి ఇంకోసారి లక్కీలీ హీ టుక్ ద కాల్. హీ వాజ్ లైక్ ఐఎమ్ వెరీ బిజీ ఇన్ సమ్ ఇంపార్టెంట్ మీటింగ్, రాత్రి 10 or 11 o'clock ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్న, 1 hour కాల్ బ్యాక్ చేస్తా అన్నారు. హీ నెవర్ కాల్ బ్యాక్. దెన్ ఐ సెడ్ ఓకే చంద్ర, దిస్ ఇస్ డన్, నాకు వద్దు ఇదంతా సోది, టుమారో ఐల్ పుట్ ఎవ్రీథింగ్ అవుట్ దేర్ ఆన్ మీడియా. అయినా రెస్పాన్స్ లేదు. సరే ఇప్పుడు దీనికి సుపీరియర్ ఏంటి, నాకు ఇదంతా పరిచయం చేసింది అభిలాష్ గారు, మా లూజర్ వెబ్ సిరీస్ డైరెక్టర్, ఎక్కడికి పరుగు డైరెక్టర్. సో తనకి నేను అడ్రస్ చేసా ఇదంతా. ఏం చెప్పినా నాకు టైం లేదు, టైం ఉన్నప్పుడు చూస్తా అన్నారు. టైం ఎవరికి ఉండదండి ఇక్కడ. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ప్రెస్టీజ్ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్. దే ఆల్ ఆర్ స్టూడెంట్స్ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్ ఎక్సెప్ట్ చంద్ర. వాట్ నేమ్ ఆర్ యూ కీపింగ్? నేను లిటరల్లీ ఇప్పుడు రీల్స్ పెట్టి అన్నపూర్ణ కూడా ట్యాగ్ చేస్తుంటే అన్నపూర్ణ బ్లాగ్ మీ ఎందుకు సుప్రియ గారు? యూ టోల్డ్ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ ఫర్ దిస్ రీజన్. ఐ విల్ ఆస్క్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ టు పీపుల్ హియర్. అంటే ఇంతమంది రియాక్ట్ అవ్వట్లేదంటే అందరు మొత్తం వాట్సాప్ గ్రూప్స్ నుంచి బ్లాక్ చేశారు, ఒక్కరు రెస్పాండ్ అవ్వలేదండి. అంటే అది మీరు చెప్పే దాంట్లో జెన్యూనిటీ ఉందా? డెఫినెట్లీ ఉందండి. మరి ఎందుకు నాకేం తెలుసా అండి, అది అడగడానికి వచ్చాను నేను ఇవాళ. అంటే నేనేమంటానంటే నాకు సారీ కూడా వద్దండి, నాకు నేనేం చేసుకోవాలి సారీతో? చేసే డ్యామేజ్ నువ్వు చేసావు, ఎక్నాలెడ్జ్ చేయండి. డూ యూ ఈవెన్ యునో వాట్ ఐ అండర్స్టూడ్ విత్ ద హోల్ సినారియో? నేను 15 years అమ్మాయిని నేను హరాస్ చేస్తున్నానంట, నేను బుల్లీ చేస్తున్నానంట. ఆ అమ్మాయిని నేను వదిలేయచ్చు కదా, నేను ఇగ్నోర్ చేయొచ్చు కదా, ఈజ్ వాట్ దే ఆర్ అజ్యూమింగ్, ఈజ్ వాట్ ఐ గాట్ టు నో. వాళ్ళకి రేపు కూతురు పుట్టి ఆమె 15 yearsలో ఆమెకి ఏమైనా అయినప్పుడు ఇట్లనే మూసుకొని కూర్చుంటారా? యాజ్ పేరెంట్స్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోరా? ఇక్కడ పేరెంట్ డింట్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. దిస్ బ్లడీ చంద్ర డింట్ టేక్ రెస్పాన్సిబిలిటీ. ఐ వెంట్ టు దిస్ టీమ్ బికాజ్ నాకు చంద్ర ఇంట్రడ్యూస్ అయిందే ఈ టీం వల్ల. వాట్ ఈస్ దిస్? వేర్ ఇస్ ద సొసైటీ గోయింగ్? అండ్ మళ్ళీ లూజర్ లాంటి ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఎట్లా డీల్ చేశారు నాకు అర్థం కావట్లేదండి. మీరు ఇప్పుడు కూడా వెళ్ళి చూస్తే లూజర్ ప్రతి ఫీమేల్ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ ఉంటుంది తెలుసా? ఐ వాజ్ ప్రౌడ్ ఆఫ్టర్ ప్రయాణం. ఏదైనా మంచిగా నేను మంచి క్యారెక్టర్ చేశానంటే లూజర్లో రూబీ షబాన్ అనే. ఏంటో అండి నాకేం అర్థం అవ్వట్లేదు. లైక్ వాట్స్ వీళ్ళందరికీ కోవిడ్ వచ్చింది బేసికలీ. సో దాని సైడ్ అక్కడ వరకు కంప్లీట్ గా అయిపోయి ఇంకా నడుస్తుంది. అక్కడ కాలేజ్ వరకు చూసుకుంటే ఇన్సల్ట్ చేశారు, ఓకే మీరు లైట్ తీసుకున్నారు. లైట్ తీసుకోలే, వెయిట్ చేసా ఎక్నాలెడ్జ్మెంట్ కోసం, నాట్ ఈవెన్ ఫర్ సారీ. కేసు వరకు వెళ్ళాల్సిన అవసరం ఎందుకు? వాళ్ళు పెట్టారండి, నేను అంత స్ట్రాంగ్ ఏదైనా రీజన్ అక్కడ వరకు? అదే నేను వాళ్ళని హెరాస్ చేస్తున్నానంట. ఆమె ఫోన్ నంబర్ వాట్సాప్ లో నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టేసా కదా. నా ఇంటెన్షన్ ఆ ఫోన్ నంబర్ బయట పెట్టాలని కాదు, బట్ మొత్తం రీల్లో ఆబ్వియస్లీ ఫోన్ నంబర్ కనిపించింది. అది కూడా ఏంటి, పైన నేమ్సే కనిపిస్తాయి కదా స్క్రీన్ షాట్ తీసుకున్నా ఒక వాట్సాప్కి. నేను ఏదైనా మెసేజ్కి రిప్లై ఇస్తే దాంట్లో నేమ్ అండ్ నంబర్ కనిపిస్తాయి కదా, అక్కడ కనిపించడం జరిగింది. అది కూడా ఈ నిధి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ స్కూల్లో ఉన్న వాళ్ళందరూ నాకు హెరాస్ చేయడం స్టార్ట్ చేశారు ఆన్లైన్. హౌ డేర్ యూ పుట్ అ గర్ల్స్ నంబర్ అవుట్ దేర్ ఆన్ సోషల్ మీడియా. నేను అన్నా మీరు ఫ్రెండ్సే కదా అంటే అవునన్నారు. మరి మీ దగ్గర నంబర్ ఉంటుంది కదా, మీరు ఎందుకు ఇంత ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు అన్నా. నా సో కాల్ 290K వాట్ ఎవర్ పీపుల్ ఐ హ్యావ్, వాళ్ళకి వేరే పని పట్టలేదు అనుకున్నారా? వాళ్ళు నిధికి కాల్ చేసి మరి సాగొట్టడానికి ఒక్కళ్ళు కాల్ చేయలేదండి, ఒక్కళ్ళు అబ్జర్వ్ కూడా చేయలేదు ఫోన్ నెంబర్ పెట్టినట్టు. బికాస్ దే నో వాట్ ఐ యామ్, దే ఫాలో మీ ఆర్గానిక్లీ, దే ఆర్ నాట్ దేర్ టు లైక్ మై పిక్స్ అండ్ ఆల్ దట్. ఐ స్పీక్ అబౌట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఆన్ మై సోషల్ మీడియా. దట్ ఈస్ లిటరలీ మై మైండ్, మై హార్ట్. సో ఎవ్రీ సెకండ్ వాళ్ళ సైడ్ నుంచి కొత్త కొత్త ప్రొఫైల్స్ చేసి సాగు కొట్టారంటే ఇప్పుడు కూడా సాగు కొడుతున్నారు. ఐఎమ్ లైక్ 15-year-olds అన్నారా మీరంతా? ఏమైపోతుంది మనది సొసైటీ? ఇట్స్ నాట్ నన్ ఆఫ్ మై బిజినెస్. బికాజ్ నేను మహా ఇంకో 10 or 15 years ఉండి పోతానేమో, నాకేం ప్రాబ్లం లేదు. వాట్ అబౌట్ ఫ్యూచర్? వేర్ ఆర్ వి గోయింగ్? ఇంకా జనరేషన్ కాదు, కోవిడ్ కాదు, కోవిడ్ రోజు వచ్చి పోవాలి, అందరు పోవాలి. బెస్ట్. స్టార్టింగ్ లో ఇందాక అన్నారు అంటే నాకు అరేంజ్మెంట్ ఎక్కువ ఉంది, ఏది అరేంజ్మెంట్ ఇన్స్టాగ్రామ్ అంటే వీళ్ళ సైడ్ నుండినా లేకపోతే వీళ్ళ సైడ్? దీనికి ముందు అభినవ్ గుమాటం ఇష్యూ కూడా అయింది. అంటే వేరే వాళ్ళ సైడ్ నుండి మీకు ఏమైనా కామెంట్స్ వచ్చాయా ఇలా ఇలా అని? సో అభినవ్ గుమాటం మళ్ళీ నాకు ఇంకొక అవార్డ్, ప్రెస్టీజియస్ అవార్డు రావడం జరిగింది ఫర్ ఆల్ ద ఉమెన్ అవుట్ ఆఫ్ ఇండియా. తెలంగాణ అసోసియేషన్ ప్లస్ తెలంగాణ గవర్నమెంట్ మిక్స్ అయ్యి TCEI అని చెప్పి ఈ అవార్డు ఎవ్రీ ఇయర్ అవ్వడం జరుగుతుంది.
దిస్ టైమ్ మై ఫ్రెండ్ సజెస్టెడ్ వై డోంట్ యూ అప్లై చేశాను. ఐ గాట్ సెలెక్టెడ్ అవుట్ ఆఫ్ సమ్ 3,000 women all over India from different backgrounds, different age groups. సో ఇక్కడ వాళ్ళు అక్నాలెడ్జ్ చేసేది నాట్ ఫర్ ఉమెన్ హూస్ గుడ్ ఇన్ దర్ ప్రొఫెషన్ కాకుండా ఇంకేమేమి చేస్తున్నారు సొసైటీకి కానీ మీ చుట్టుపక్కల హ్యూమన్ బీయింగ్స్కి కానీ దాని రిలేటెడ్ మీద అక్నాలెడ్జ్ చేయడం జరిగింది. సో దానికి వెన్ ఐ గాట్ ద ఇన్విటేషన్ సేమ్ యాజ్ యూజువల్ నాకు ఐ షేర్ విత్ మై ఫ్రెండ్స్ కాబట్టి ఐ షేర్డ్ అండ్ ఈవెన్ ఐ షేర్డ్ విత్ అభినవ్ బికాస్ దానికి ముందే మా పరోల్ నా తమిళ్ ఫిలిం ట్రైలర్ రిలీజ్ అయింది. హీ వాజ్ సో ఎక్సైటెడ్ అండి. ఎంత ఎక్సైటెడ్ అయ్యానంటే గివ్ మీ డైరెక్టర్స్ నంబర్, ఐ వాంట్ టు మెసేజ్ హిమ్, దిస్ ఈస్ గోన్ బి ద నెక్స్ట్ బిగ్ థింగ్ అని చెప్పి తను అంత ఫీల్ అయ్యి హీ మెసేజ్ ద డైరెక్టర్ రెస్పాండ్ అయ్యారు నాకు తెలియదు కానీ. సో దట్ వాస్ జస్ట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 week అండి. అలా చేయడం జరిగింది అండ్ వీ వర్ నాట్ ఇన్ టచ్ ఫ్రమ్ మెనీ డేస్ జరిగింది కాబట్టి హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ కదా అని నేను ఆ ఎక్సైట్మెంట్లో షేర్ చేయడం జరిగింది తప్ప ఏంటి అవార్డ్ అని అడిగారు. నాన్న ఏం లేదు ఇలా సో అండ్ సో ఉంటుంది ఉమెన్ రిలేటెడ్. ఉమెన్ అంటే నాకెట్లా తెలుస్తుంది అన్నాడు. నాన్న కరెక్ట్ అదే ఉమెన్ కదా అందుకే నీకు తెలియదేమో అని అందుకే నేను చెప్తున్నాను నీకు అని. మొత్తం దాని కూడా రీల్స్ ఉన్నాయి చూసుకోండి మీరు. తర్వాత నాన్న ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేనేమైనా మెన్లో ఇంట్రెస్టెడా, ఆబ్వియస్లీ ఉమెన్లోనే ఇంట్రెస్టెడ్ ఉంటా కదా. నాన్న నేనేం మాట్లాడుతున్నావు నువ్వేం మాట్లాడుతున్నావు. దెన్ ఐ సెండ్ ద లింక్ ఆఫ్ ద పర్టికులర్ పేజ్, వీళ్ళది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది TCI వాళ్ళది, వెబ్సైట్ లింక్ కూడా ఉంది. పంపిస్తున్నా, నాకెందుకు పంపిస్తున్నావు, నాకు అవసరం లేదు